వెల్కమ్ టు సాక్షి సూపర్ ఫాస్ట్ న్యూస్. నేను కార్తీక్ అర్వా. నేను గ్రేసి ఆచారి. పేరుపోగు క్రాంతి కుమార్ కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అన్ని విధాలా అండగా ఉంటుందని మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. విజయవాడలోని క్రాంతి కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన వారి కుటుంబ పరిస్థితిని చూసి చెలించిపోయారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే క్రాంతి కుమార్ కుటుంబానికి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. సిఐ వేధింపులు తాళలేక తాను చనిపోతున్నానంటూ మరణ వాంగ్మూలం ఇచ్చిన క్రాంతి కుమార్ మృతి ఘటనపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన నెలలోగా క్రాంతి కుమార్ ముగ్గురు పిల్లలకు ప్రభుత్వం తరపున అందించాల్సిన బెనిఫిట్స్ అందేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు వ్యవసాయ భూమి అందిస్తామని హామీ ఇచ్చారు. క్రాంతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు. అలాగే అంగవైకల్యంతో పాటు కాలికి కణితి కారణంగా తీవ్ర గాయంతో బాధపడుతున్న క్రాంతి కుమార్ కుమారుడికి మెరుగైన చికిత్స అందిస్తామని భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత. వచ్చిన తర్వాత ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు బుక్ చేసి గవర్నమెంట్ తరఫు నుంచి మన పిల్లలకి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ వచ్చేట్లేదు. 5 సెంటర్ స్థలం ఇప్పిస్తాం, 5 ఎకరాల స్థలం ఎస్సీ ఎస్టీ సంబంధించి అట్రాసిటీస్ మీద చనిపోతే ఏ రకమైన చట్టం పరిధిలోకి వచ్చి చట్టం ప్రకారం ఏదైతే బెనిఫిట్స్ ఒక హక్కుగా మీకు రావాల్సింది ఏదైతే ఉన్నాయో అవన్నీ నేను దగ్గరుండి మన అధికారంలోకి వచ్చిన ఒక నెలలోనే చేయించేస్తాను. అన్ని దగ్గర నేను చేయించాను. ఇప్పుడు కూడా ఇవన్నీ కూడా నేను దగ్గర చూస్తాను, ఇవన్నీ చూస్తాను. బాబుకి సమస్య లేకుండా నేను చేసి పెట్టాను, నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. విజయవాడలో సీఐ నాగరాజు వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్న క్రాంతి కుమార్ ఘటనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. క్రాంతి కుమార్ కుటుంబాన్ని పూర్తిగా చిన్నం భిన్నం చేశారన్నారు. ఎలాంటి కేసులు లేని ఓ సాధారణ కార్ డ్రైవర్ను పిఎస్కు పిలిచి ఎందుకు హింసించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ పిల్లాడు ఒక టాక్సీ డ్రైవర్. గత 8 సంవత్సరాలుగా ఆ పిల్లాడి మీద ఎటువంటి కేసులు కూడా లేవు. 8 సంవత్సరాల కిందట ఏదైనా చిన్న చిత్తగా కేసులు ఏదైనా ఉండింటే ఆ కేసులు కూడా కొట్టేశారు. ఏ కేసులోనూ ఆ పిల్లాడికి శిక్ష కూడా వల్ల 8 సంవత్సరాల కిందట ఏదైనా ఉండింటే కూడా. ఈ 8 సంవత్సరాలుగా టాక్సీ తోలుకుంటా ఉన్నాడు. ఎటువంటి చిత్తగా కేసులు కూడా లేవు. మరి ఎందుకు అలాంటి పిల్లాడిని బలవంతంగా పోలీస్ స్టేషన్కు రోజు రమ్మని చెప్పి హెరాస్ చేయడం? గత 3 నెలలుగా ఆ పిల్లాడిని హెరాస్ చేస్తూ ఆ హరాస్మెంట్ చేయడమే కాకుండా ఆ హరాస్మెంట్ తట్టుకోలేక ఆ పిల్లాడు చనిపోయి ఆత్మహత్య చేసుకునే అంత దూరం ఆ హరాస్మెంట్ చేయడం మొదలు పెడితే నిజంగా వ్యవస్థ అన్నది, పోలీస్ వ్యవస్థ అన్నది ఎలా దిగజారిపోయింది అని చెప్పడానికి ఇవి నిదర్శనాలు. ఆ పిల్లాడితో పోలీసులు చెయ్యకూడని పనులు ఆ పిల్లాడితో బలవంతంగా ప్రెజర్ పెట్టి చేయించేవాళ్ళు. అంటే ఏం జరుగుతూ ఉంది? అంతా కూడా రాజధానిలో సోకాల్డ్ క్యాపిటల్, సోకాల్డ్ రాజధాని చంద్రబాబు నాయుడు పక్కన ఉంటాడు. అమరావతి అనేది కాదు మన రాజధాని, సోకాల్డ్ విజయవాడ మన రాజధాని. వాస్తవం చెప్పాలి, అందరం ఇక్కడే ఉంటాం. కళ్ళెదిటే పోలీస్ స్టేషన్, కళ్ళెదిటే సిపి, కళ్ళెదిటే డీజీపీ, కళ్ళెదిటే ముఖ్యమంత్రి, కళ్ళెదిటే హోమ్ మినిస్టర్స్ ఆఫీసు. శ్రీలంక పోలీస్ స్టేషన్ వచ్చే పరిధి కూడా డైరెక్ట్గా సిపి పరిధి. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళ నాన్న పోయి ఆ వీడియో కూడా చూపించి, మరణ వాంగ్మూలంతో కూడిన ఈ వీడియోను కూడా చూపించి నా కొడుకుని దారుణంగా చంపేసినానంటే కూడా సిపికి చూపించిన నో యాక్షన్. ఎందుకు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు అంటే క్లియర్ కట్గా రాజధానిలో ఒక రాకెట్ నడుపుతా ఉన్నారు. పోలీస్ స్టేషన్లో పనిచేసే సిఐ, ఆ సిఐకి ప్రొటెక్షన్ సిపి, ఆ సిపికి ప్రొటెక్షన్ డీజీపీ, ఆ డీజీపీకి ప్రొటెక్షన్ చంద్రబాబు నాయుడు గారు. విజయవాడ పర్యటనలో ఓ వృద్ధురాలికి భరోసా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో తమకు కేటాయించిన ఇళ్ల స్థలాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసిందని ఆ వృద్ధురాలు వైఎస్ జగన్కు వివరించారు. తమకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఆమె సమస్యను విన్న వైఎస్ జగన్ న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు కేబినెట్ భేటీ జరిగింది.
ఈ సమావేశంలో ప్రధానంగా విద్యాశాఖ, సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై మంత్రిమండలి విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముందుగా విద్యారంగానికి సంబంధించి కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇకపై విద్యార్థులతో పాటు విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక హైదరాబాద్ నగర పరిధిలో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు ఫేజ్ 1 పనులకు కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా మూసీ పరివాహక ప్రాంతాల అభివృద్ధి, సుందరీకరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న స్కూల్స్, జూనియర్ కాలేజీలు అప్ టు 12th వరకు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వీరందరికీ మధ్యాహ్న భోజనం కార్యక్రమం, అల్పాహారము, పాలు ఇవ్వాలి అని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ విద్యార్థులతో పాటు సుమారు 1,50,000 మంది టీచర్స్ కానీ, టీచర్స్తో పాటు లెక్చరర్స్, సిబ్బంది వారికి కూడా ఉచిత టిఫిను, పాలు, అదే రకంగా భోజనాన్ని కూడా ఏర్పాటు చేయాలని రాష్ట్ర కేబినెట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అవినీతి తిమింగళం డీఎస్పీ భీమిరెడ్డిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అదుపులోకి తీసుకున్నారు వాళ్ళు. ఇంకా అతని నివాసాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన నివాసంలో ఓ డైరీని అధికారులు గుర్తించారు. దానిలో 15 మంది బినామీల చిట్టా ఉన్నట్టుగా తెలుస్తోంది. భీమిరెడ్డి కుమార్తె పేరు మీద గచ్చిబౌలిలో ఒక అపార్ట్మెంట్, ఇబ్రహీంబాగ్లోని వెస్సెల్లా మెడోస్లో ఓ విల్లా, టెలికాం నగర్లో ఓ ఇళ్లు, అదే ఏరియాలోని సాయిప్రభ రెసిడెన్షియల్లో ఓ ఫ్లాట్, మణికొండలో 3,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలం, ప్రగతి రిసార్ట్లో 500 చదరపు గజాల ఖాళీ స్థలం ఉన్నట్లుగా గుర్తించారు ఏసీబీ అధికారులు. సంగారెడ్డి, జహీరాబాద్లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 6 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలోని మరో ఏరియాలో 38 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టుగా గుర్తించారు. నాగోల్లో 200 చదరపు గజాల ఖాళీ స్థలం, పటాన్ చెరువులో 200 చదరపు గజాల ఖాళీ స్థలం ఉన్నట్టుగా తేల్చారు. మిస్సర్స్ శ్రీ రాఘవేంద్ర రాక్ శాండ్ మినరల్స్లో 75 లక్షల పెట్టుబడి పెట్టినట్లుగా అధికారులు గుర్తించారు. భీమిరెడ్డికి చెందిన ఓ ఇంట్లో 3.60 లక్షల నగదు, 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి ఆభరణాలను, అతని బినామీ ఇంట్లో 40 లక్షల నగదును గుర్తించారు. మరో 2-3 రోజుల్లో పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉందని కూడా అధికారులు తెలిపారు. మరి కాసేపట్లో ఆయన్ను అరెస్ట్ చేయనున్నట్టుగా వెల్లడించారు. మాజీ డీజీపీ ఏకే ఖాన్ కుమారుడు మొహసిన్ ఖాన్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సినీ నిర్మాత వెంకట అనీష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పెట్టుబడిదారులను పరిచయం చేస్తామని చెప్పి 50 లక్షల రూపాయలు తీసుకున్నారని, అనంతరం డబ్బు తిరిగి అడగడంతో మొహసిన్ ఖాన్, తబ్రేజ్తో పాటు మరికొందరు తనపై దాడి చేసి ఆయుధాలతో బెదిరించి ప్రాణహాని కలిగించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైఎస్ఆర్ జిల్లా దేవగుడి గ్రామంలో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం ఘటనపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలు నిరసన ర్యాలీ తీశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. నిన్నటి నుంచి కూటమి నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి స్వగ్రామం అయిన దేవగుడిలో దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసం చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆదినారాయణ రెడ్డి స్వగ్రామమైన దేవగుడి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి పేదల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఆదినారాయణ రెడ్డి కావచ్చు, భూపేష్ రెడ్డి కావచ్చు, వాళ్ళ అనుచరులు పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని గతంలో ఏర్పాటు చేసింది కూడా భూపేష్ రెడ్డి తండ్రి దేవగుడి నారాయణ రెడ్డి ఏర్పాటు చేసినాడు. ఈరోజు ఏదైతే ఆ విగ్రహాన్ని నిన్న రాత్రి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ధ్వంసం చేశారో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి, సెంటిమెంట్స్ దెబ్బతిన్నాయి. ఇది తప్పుడు చర్య. ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు.
తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్లతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడిచింది. చర్చకు సిద్ధమంటూ హస్తం గులాబీ నేతలు ఒకరిపై ఒకరు ఛాలెంజ్లు చేసుకోవడంతో గన్ పార్క్, తెలంగాణ భవన్ కేంద్రాలుగా రోజంతా హై డ్రామా నడిచింది. అరెస్టులు, పరస్పర ఆరోపణలు, చర్చలకు ఆహ్వానాలతో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది. రాష్ట్ర అప్పులపై చర్చిద్దామని సవాల్ స్వీకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ భవన్కు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ వేదికల్లో ప్రశ్నించే దమ్ము కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. రాష్ట్ర అప్పులపై బీఆర్ఎస్ తప్పుడు లెక్కలు చెప్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. బీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర అప్పు 72,658 కోట్లు అని చెప్పారు మంత్రి జూపల్లి. అంతకుముందు గురుకులాల్లో అవినీతిపై చర్చకు గన్ పార్కు వెడుతుండగా హరీష్ రావు కారును తెలంగాణ భవన్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావుతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి కంచన్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. కాసేపటి క్రితమే వారిని స్టేషన్ నుంచి విడుదల చేశారు. సవాల్ విసరడం ఎందుకు, అడ్డుకోవడం ఎందుకని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. పోలీసులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు ఆయన. గురుకులాల టెండర్లలో అవినీతిపై బీఆర్ఎస్ నేతల వద్ద ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదని ప్రశ్నించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. టెండర్ కంటే 3 రెట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు చేయడం విచిత్రంగా ఉందన్నారు ఆయన. కాంగ్రెస్ బీఆర్ఎస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాయని అన్నారు బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనపై ప్రజల్లో జరుగుతున్న చర్చను డైవర్ట్ చేయడానికే నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. మేడ్చల్ జిల్లా ఉప్పల్ భగాయత్ పరిధిలో తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. బోడుప్పల్లో ఉద్యమకారులతో కలిసి చేపట్టిన నిరసన కార్యక్రమంలో తోపులాట జరగడంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అక్కడ వేసిన టెంట్లు తొలగించారు. అనంతరం కవిత సహా అక్కడున్న వారందరినీ అరెస్టు చేసి బొల్లారం పిఎస్ కు తరలించారు. మరోవైపు పిఎస్ ఎదుట కవిత మద్దతుదారులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి కుట్రలతో చెంచల్గూడ జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, పలువురు ముఖ్య నేతలు పరామర్శించారు. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయిందని మండిపడ్డారు అంబటి రాంబాబు. తిరుపతి జిల్లా చంద్రగిరి కూటమి నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిపై పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. అక్రమ మైనింగ్ చేస్తూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారని జనసేన ఇన్ఛార్జ్ మనోహర్ పవన్ కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పులివర్తి నాని భారీగా కమిషన్లు తీసుకుంటూ అక్రమ మైనింగ్ ను ప్రోత్సహిస్తున్నారని పవన్ కు వివరించారు జనసేన నేతలు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే పులవర్తి నాని అక్రమాలు పెరిగిపోయాయని మండిపడ్డారు కాంగ్రెస్ నేత లోకేష్ రెడ్డి. రామచంద్రపురం మండలంలో గుట్టలను కబ్జా చేస్తున్నారని చెప్పారు. తిరుపతి, చంద్రగిరిలో రౌడీలతో జనాలను భయాందోళనకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రాణాలు తీస్తున్న మట్టి, ఇసుక అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్, ఎస్పీ తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలో నిన్న మట్టి మాఫియా ట్రాక్టర్ ఢీకొని ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు మురళీ మృతదేహానికి ఆయన నివాళులర్పించారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ శ్రీకాళహస్తి నియోజకవర్గ పర్యటనలో ఉండగానే మట్టి మాఫియా ట్రాక్టర్ ఢీకొని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు చనిపోయినప్పటికీ మృతుడి కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించకపోవడం బాధాకరమన్నారు మధుసూదన్ రెడ్డి. కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అసహనం వ్యక్తం చేశారు. తనని తిట్టిన వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. చంపేస్తానంటే పట్టించుకోరా, అరెస్ట్ చేయరా అని ప్రశ్నించిన రఘురామ
డిప్యూటీ సీఎం అంటే స్పందించారు, డిప్యూటీ స్పీకర్ని అంటే ఎందుకు స్పందించడం లేదంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం అంతా అచేతనంగా ఉందంటూ నిప్పులు చెరిగారు ఆయన. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ భూమిని కమ్మ సేవా సంఘం పేరుతో కబ్జా చేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. చిన్న వెంకన్న ఆలయ భూమిని కబ్జా చేసిన కూటమి నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు ధర్నా చౌక్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనితతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. తొలుత ధర్నా చౌక్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ర్యాలీగా వెళ్లి జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణ పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ డీజీపీలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టులో ఉన్న పోలీస్ అధికారులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తొలగించి వేసింది. మొత్తం 20 మంది అధికారులకు వాహనాలను తీసివేసింది పోలీస్ శాఖ. అలాగే పలువురు రాజకీయ నేతలతో పాటు పోలీస్ అధికారులకు ఉన్న గన్మెన్ల సంఖ్యను తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది రాజకీయ ప్రముఖులకు సెక్యూరిటీ ఉపసంహరించుకుంది. నల్గొండ మేయర్ భర్త శ్రీనివాసరెడ్డి, మాజీ డిప్యూటీ మండలి చైర్మన్ నేతి విద్యాసాగర్, మరో 2 బీజేపీ నేతల గన్మెన్లను కూడా ఉపసంహరించుకుంది. సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిపై విరుచుకుపడ్డారు టీడీపీ కార్యకర్త ప్రసాద్. ఎమ్మెల్యేగా బండారు శ్రావణిని గెలిపించుకున్నందుకు తమ చెప్పుతో తాము కొట్టుకున్న పాపం పోదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, నారా లోకేష్ వస్తున్నారని, కలిసేందుకు వెళ్తుంటే నేరస్తుల్లా ముందస్తు అరెస్టులు చేశారని మండిపడ్డారు. చంద్రబాబుకు పందెక్కువ, పబ్లిసిటీ ఎక్కువ అని విమర్శించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. ప్రతి నెల పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కెమెరాల ముందు నటన తప్ప అభివృద్ధి చేసిందేమీ లేదని ఆయన దుయ్యబట్టారు. 2 ఏళ్లలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు కాకాణి. ఈరోజు మొక్కుబడిగా గ్రామాల్లోకి వచ్చి తాను చెప్పుకునేది ఏమీ లేదు కాబట్టి పెన్షన్ల పంపిణీ పేరుతో ఈరోజు రకరకాలైనటువంటి ఈవెంట్లతో డ్రామాలు ఆడడం అనేటువంటిది మొదలుపెట్టాడు. సరే, వాటికి సంబంధించినటువంటి దాంట్లో ప్రజలందరూ మాట్లాడుతున్నారు, పెన్షన్లు ఇవ్వడానికి ఎంత డ్రామాలు అవసరమా, సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏదైతే ఇచ్చాడో అది అమలు చేయాలని ఉండాలా లేదా, కాబట్టి ఒక కుటుంబానికి ఒక ఆటో ఇవ్వడం, వాళ్ళ దగ్గర కూర్చోవడం, అదేదో పెద్ద లబ్ధి చేకూర్చినట్టుగా దానికి పెద్ద బిల్డప్ ఇవ్వడం. విజయనగరం జిల్లాలో తెలంగాణ జర్నలిస్ట్ కె వెంకట్రామిరెడ్డికి బొబ్బిలి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ పై వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు అనే ఆరోపణలతో నమోదైన కేసులో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. కేవీఆర్ ను బొబ్బిలి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను బొబ్బిలి జైలుకు తరలించారు. అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఇండియా పోస్ట్ ద్వారా 21 రాష్ట్రాలకు గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. జార్ఖండ్కు చెందిన కిన్పిన్ సత్యం మిశ్రాను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో 4 నిందితుల కోసం గాలిస్తున్నామని అన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. మూవింగ్ ఆన్ టు నేషనల్ అప్డేట్స్. భారత్ జపాన్ సంబంధాలు చాలా ప్రత్యేకమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాలది విజయవంతమైన ఆర్థిక భాగస్వామ్యం అని తెలిపారు. మారుతి సుజుకి, టయోటా సహా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో నిర్వహించిన ఇండో జపాన్ ఎకనామిక్ ఫోరంలో జపాన్ ప్రధాని సెనే తకాయిచితో కలిసి ఆయన పాల్గొన్నారు. భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లకు పిలుపునిచ్చారు మోదీ. రామమందిరంలో విరాళాల చోరీ కేసు సంచలనంగా మారిన వేళ అయోధ్య ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో తన సేవలు ఇక ముగిశాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కొనసాగలేనని సన్నిహితులకు చెప్పారు. ఆలయంలో విరాళాల చోరీ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. రామమందిరం సర్వీసుల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు తాజాగా సంకేతాలిచ్చారు. విరాళాల చోరీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు చంపత్ రాయ్. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ధృవీకరించని ఏఐ ఆధారిత సమాచారం న్యాయ వ్యవస్థ సమగ్రతను దెబ్బతీస్తుందని అభిప్రాయపడింది. దీనిని నియంత్రించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించింది. న్యాయ ప్రక్రియలో ఏఐ వినియోగాన్ని పరిశీలించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
సరైన ధృవీకరణ లేకుండా రూపొందించే ఈ ఏఐ తీర్పులపై కఠినంగా వ్యవహరించాలని న్యాయస్థానాలకు సూచించింది. కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. మాదపట్టణ సమీపంలో ఓ రాత్రి క్వారీలో భారీ బండరాయి కూలిపోవడంతో బీహార్కు చెందిన 9 మంది కూలీలు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటనపై స్పందించిన కర్ణాటక సీఎం డీకే శివకుమార్ నిబంధనలను ఉల్లంఘించే క్వారీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగ్రవాల్ హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం జరిగింది. ప్రధాన నిందితురాలు సియా గోయల్ కు లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు కోర్టు అనుమతి కోరారు పోలీసులు. కేతన్ను లోగఢ్ కోర్టు పైనుంచి ఎవరు తోసేశారో తెలుసుకోవడానికి ఆధారాలు లేవని, దీనిపై స్పష్టత రావాలి అంటే పాలిగ్రాఫ్ పరీక్ష అవసరమని న్యాయస్థానానికి తెలిపారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు వీలుగా సియాకు లై డిటెక్టర్ టెస్ట్ అనుమతి ఇవ్వాలి అంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇస్రో కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. బెంగళూరులోని ఇస్రో హెడ్ క్వార్టర్స్కు ఈ బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబ్ స్క్వాడ్తో హెడ్ క్వార్టర్స్కు చేరుకున్న పోలీసులు ఇస్రో ప్రాంగణంలో సిబ్బందిని ఖాళీ చేయించి మరీ ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముంబైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో ముంబై నగరం అతలాకుతలమైంది. గత 24 గంటల్లో జరిగిన వర్ష సంబంధిత ఘటనల్లో 4 ప్రాణాలు కోల్పోయారు. మరో 2 గాయపడ్డారు. భివాండి, డొంబివి ఈస్ట్ ప్రాంతంలో విద్యుత్ షాక్కు గురై 2 మృతి చెందగా చెరువులో పడి ఒకరు, నాలాలో పడి మరొకరు చనిపోయారు. కుంభవృష్టి మహానగరాన్ని ముంచెత్తింది. గడిచిన 24 గంటల్లో చాలా చోట్ల 200 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. నగరంలో అనేక ప్రాంతాలు జలమయం కావడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా దెబ్బతింది. ది నేషనల్ న్యూస్. కొత్త ఎయిర్ ఫోర్స్ 1లో తొలి అధికారిక పర్యటన చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. థియోడోర్ రూజ్వెల్ట్ ప్రెసిడెన్షియల్ లైబ్రరీని సందర్శించేందుకు నార్త్ డకోటా వెళ్లారాయన. $400 మిలియన్ విలువైన ఈ బోయింగ్ 747-800 విమానాన్ని ఖతార్ గిఫ్ట్గా ఇచ్చింది. దీనిని ఎయిర్ ఫోర్స్ 1గా మార్చుకున్నారు ట్రంప్. అమెరికా 250 జాతీయ దినోత్సవంలో దీనిని ఆవిష్కరించనున్నారు. ఈలోపే తొలి ప్రయాణం చేశారు ట్రంప్. ఈ లగ్జరీ విమానంపై మరోసారి ప్రశంసల జల్లు కురిపించారాయన. అరేబియా సముద్రంలో గస్తీ కాస్తున్న అమెరికా MH-60S సీహాక్ హెలికాప్టర్ ఎమర్జెన్సీగా ల్యాండ్ అయింది. ఈ ఘటనలో అందులోని సిబ్బంది ఒకరు గల్లంతయ్యారు. యుఎస్ నేవీ 5th ఫ్లీట్ ఈ విషయాన్ని ధృవీకరించింది. సముద్రంలో గల్లంతైన ఎయిర్ క్రూమెన్ కోసం తమ దళాలు తీవ్రంగా గాలిస్తున్నాయని తెలిపింది. అమెరికా విమానవాహక నౌక USS జార్జ్ H.W. బుష్ మోహరించిన హెలికాప్టర్ ఇది. రష్యాలో ఇంధన కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఉక్రెయిన్ డ్రోన్ దాడులతో కీలక చమురు శుద్ధి కర్మాగారాలు దెబ్బతినడంతో రష్యా వ్యాప్తంగా ఇంధన సరఫరాపై తీవ్ర ఇంపాక్ట్ పడింది. పెట్రోల్, డీజిల్ కోసం ప్రజలు గంటల తరబడి బంకుల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంధన కొరతతో సాధారణ ప్రజలు, రవాణా రంగం, వ్యవసాయ కార్యకలాపాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రష్యా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కమింగ్ టు ద బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 2వ రోజు లాభాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ వాణిజ్య చర్చల సానుకూల సంకేతాలపై చమురు ధరలు తగ్గడంతో మార్కెట్ సూచీలు గణనీయంగా ఎగిశాయి. అదేవిధంగా ఐటీ షేర్ల కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 24,175 వద్ద, సెన్సెక్స్ 579 పాయింట్లు పెరిగి 77,502 వద్ద ముగిశాయి. లెట్స్ డైవ్ ఇంటూ స్పోర్ట్స్ అప్డేట్స్. ఆగస్టులో భారత్, శ్రీలంక మధ్య జరగనున్న 2 టెస్టుల సిరీస్ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది BCCI. వచ్చే నెలలో శ్రీలంకలో జరగనున్న 2 టెస్ట్ మ్యాచ్ల తేదీలను వెల్లడించింది.
అటు శ్రీలంక క్రికెట్ బోర్డు కూడా 2 టెస్టుల సిరీస్కు సంబంధించిన తేదీలను విడుదల చేసింది. తొలి టెస్టుకు గాలే వేదిక కాగా రెండో మ్యాచ్కు కొలంబో వేదిక కానుంది. తొలి టెస్ట్ ఆగస్టు 15 నుంచి 19 వరకు, రెండో టెస్ట్ మ్యాచ్ 23 నుంచి 27 వరకు జరగనుంది. రైట్, దట్స్ ఆల్ ఇన్ సూపర్ ఫాస్ట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.